కళావేదికగా మారిన భోగాపురం నూతన ఎయిర్పోర్ట్, గిన్నీస్ రికార్డ్ సృష్టించిన గిరిజన దింసా కళాకారులు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కళావేదికగా మారింది. ప్రారంభోత్సవానికి ముందుగానే పాడేరు, సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం ఐటీడీఏ ప్రాంతాల నుండి వచ్చిన 14,000 మంది గిరిజన కళాకారులు, విద్యార్థులతో దింసా నృత్యం సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యంత కోలాహలంగా సాగిన ఈ గిరిజన దింసా నృత్యానికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అధికారులు గిన్నీస్ రికార్డును సృష్టిస్తూ అవార్డును ప్రకటించారు. మన్యం సంస్కృతిని, గిరిజన సాంప్రదాయ దింసా నృత్య విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్కే దక్కింది. గిన్నీస్ ప్రతినిధుల నుండి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గిన్నీస్ ధ్రువపత్రాన్ని స్వీకరించారు. జూలై 31 శుక్రవారం ఈ దింసా నృత్య ప్రదర్శన సాగింది. శనివారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి వేలాది మంది గిరిజన కళాకారులు దింసా నృత్యంతో స్వాగతం పలకనున్నారు. చరిత్ర సృష్టించిన దింసా నృత్యాన్ని మరి మీరు తిలకించండి.